2019 నుంచి 24 మధ్య అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి మొత్తం సోషల్ మీడియా మొత్తం అన్నీ తానే చూసుకున్న సజ్జల భార్గవరెడ్డి నేడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడమే జరిపింది. ఏదైతే ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద అనుచిత పోస్టులు చేసినందుకు గాను వర్రా రవీందర్ రెడ్డి, అదేవిధంగా సజ్జల భార్గవరెడ్డి, జగన్మోహన్ రెడ్డికి వరుసకి మేనలుడు అయ్యేటువంటి అర్జున్ రెడ్డి మీద కేసులు నమోదు చేశారు పోలీసులు. మరి అయితే ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అయినటువంటి అడిసిమిల్లి శ్రీనివాసరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం. వర్రా రవీందర్ రెడ్డి ప్రత్యేకంగా చెప్పుకోని అవసరం లేదు, సజ్జల భార్గవరెడ్డి పరిచయం అక్కర్లేదు, అర్జున్ రెడ్డి ఏమో అసలు అడ్రస్సే లేకుండా పోయాడు. మొత్తానికి అయినా కూడా పోలీసులు వీళ్ళని వదిలేదే లేదు అంటూ ప్రస్తుతం వీళ్ళ విచారణ మొదటి రోజున పులివెందులో జరిగింది. డిఎస్పీ ముందు హాజరయ్యారు. ఈరోజు చూసుకుంటేనే మదనపల్లి పోలీస్ స్టేషన్కి సజ్జల భార్గవరెడ్డి హాజరవుతున్నట్టు సమాచారం ఉంటుంది. ఏమంటారు సార్ అంశాన్ని గురించి? యాక్చువల్గా అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో అటువైపు ఇటువైపు కూడా కొంచెం అగ్రెసివ్ అకౌంట్లు ఉంటాయి. అంటే కొంచెం నీచంగా అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడి ఉంటాయి. అంటే దీన్ని అంటే ముందు టీడీపీ గురించి చెప్తాను. టీడీపీ పార్టీ ఎంకరేజ్ చేయదు. ఎవరన్నా వైసీపీ అకౌంట్లు చూసి ఎవరన్నా ఫేక్ అకౌంట్లు పెట్టుకుని కొంతమంది స్వచ్ఛందంగా చేసి ఉండొచ్చు, కానీ టీడీపీ మాత్రం ఎంకరేజ్ చేయదు. వాళ్ళు సోషల్ మీడియా ఎంకరేజ్ చేయదు. ఇది నాకు స్పష్టంగా తెలుసు. జనసేన కూడా అలా ఎంకరేజ్ చేయదు. వాళ్ళు ఎవడన్నా ఒక్కొక్కడు అది రకరకాల కారణాలతో సొంతంగా అకౌంట్లు క్రియేట్ చేసుకుని ఇలాంటి అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడితే ఉండొచ్చు. అది మైన్యూట్ తక్కువ ఉంటుంది వాళ్ళది. వీళ్ళు మాత్రం వాళ్ళే పురమేస్తారు. ఇది వచ్చిన తేడా. వైసీపీకి వాళ్ళకే స్వచ్ఛందంగా చేసి వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు కాకుండా వాళ్ళే ఆర్గనైజ్డ్గా చేయిస్తారు. అంటే చేసే వాళ్ళని కాదనకపోగా వీళ్ళ వైపు నుంచి కొంతమంది కోరమార్చారు. టీడీపీ సోషల్ మీడియా ఉందండి, వాళ్ళు చేసిన ప్రచారాల్లో లేకపోతే ఎలివేషన్స్ ఇవన్నీ ఇచ్చుకుంటారు. అంతేగాని అబ్యూజివ్ లాంగ్వేజ్ గట్రా పురమాయించరు వాళ్ళు. దానికి ఎవడన్నా స్వచ్ఛందంగా చేస్తూ ఉండొచ్చు. టీడీపీ వాళ్ళు కూడా వాళ్ళని జగన్ వాళ్ళని ట్రోల్ చేస్తారు కదా, కొంచెం అబ్యూజివ్ లాంగ్వేజ్ వాళ్ళు వాడతారా, అది టీడీపీ అభిమానులు అయి ఉండొచ్చు. వాళ్ళని టీడీపీ ఎంకరేజ్ చేయదు అంటున్నాను నేను. టీడీపీ అఫీషియల్గా వాళ్ళు ఎవరిని ఎంకరేజ్ చేయదు. వాళ్ళు కానీ పొరపాటు మాట్లాడితే వాళ్ళని కూడా బొక్కలేస్తారు వాళ్ళు. దానికి ఉదాహరణ కిరణ్. వాళ్ళు అలా కాదు, వాళ్ళకే స్వచ్ఛందంగా వాళ్ళ అభిమానులు పనిచేసే వాళ్ళు ఉంటారు, చాలా నీచంగా మాట్లాడేవాళ్ళు. కొంత వీళ్ళు ఎంకరేజ్ చేసి మాట్లాడించే వాళ్ళు ఉంటారు. మన కళ్ళ ముందు అనేకం చూసాం కదా. 2014-19 మధ్యలో అసలు పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు గారిని, బాలకృష్ణ గారిని మాట్లాడిన టీవీ ఛానల్స్ అన్నిటిలో మాట్లాడినట్టు ఉండేవారు. వాళ్ళ రేటింగ్ల గురించి బాగా చూస్తున్నారు జనం అని విపరీతంగా ఎంకరేజ్ అయ్యారు. కత్తి మహేష్, శ్రీరెడ్డి ఇలాంటి వాళ్ళందరూ. నేను అదేమో టీడీపీ మీద వచ్చారు. యాక్చువల్గా వాళ్ళు అప్పటికే ఇదంతా వైసీపీ కుట్రని తిప్పుకోవట్లేకపోయారు వీళ్ళు. టీడీపీ వాళ్ళు చెప్పుకోలేకపోయారు. తర్వాత వాళ్ళు ఎక్కడ తేలేరు? వైసీపీలో తేలేరు. అప్పుడు కొంత అర్థమైంది వాళ్ళకి. తర్వాత వాళ్ళు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అఫీషియల్గా భయంకరం. వర్రా రవీందర్ రెడ్డి ఇప్పుడు వెళ్తున్నాడు కదా విచారణలకి. అసలు ఇలాంటి అకౌంట్లు ఎన్నో విదేశాల్లో కూడా ఉన్నాయి, 3-4 అకౌంట్లు. వీళ్ళు అరికట్టలేకపోతున్నారు. ఇప్పుడు వీళ్ళు తిరుగుతున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి కూడా, భార్గవరెడ్డి వీళ్ళందరూ వెళ్తారు, విచారణ చేస్తారు. ఏమో తెలియదు, గుర్తులేదు, నేను చేయించలేదు, ఇలాంటి రకరకాల మాటలు మాట్లాడతారు. ఆఖరికి ఇది కోర్టులు కూడా, న్యాయమూర్తులు కూడా ఆగ్రహించే స్థాయికి వెళ్ళిపోయారు వీళ్ళు. వాళ్ళు పోస్టర్లు చూసి ఏంటా ఈ పోస్టర్లో ఎలా ప్రోత్సహిస్తున్నారు మీరు అంటే, మీరు విధ్వంసాన్ని కోరుకుంటున్నారా, ఇదేం తీరు అని చెప్పేసి వాళ్ళు చివాట్లు పెడితే పోలీసు వాళ్ళకి చలనం వచ్చింది. అంతకుముందు వాళ్ళు ఎంత చేసినా ఇప్పుడు వాళ్ళు కరవమంటే కోపం, విడమంటే పాము కోపం అన్నట్టు గట్టిగా చర్యలు తీసుకుంటే చంద్రబాబు గారు తిడుతున్నాడు. మళ్ళీ లబోదీపమంటున్నారు, మానవ హక్కుల సంఘాలు అంటే వస్తున్నారు. ఇటు ఈ రకమైన దుర్మార్గాలు చేసిన వాళ్ళని తీసుకోపోతేనేమో కేడర్ తిడుతున్నారు పోలీసు వాళ్ళని. కూల్ డ్రింక్ ఇచ్చి నోటీస్ ఇచ్చి పంపించేస్తావు నువ్వు, మీకు జగన్ ప్రేమికులు మీరని నేను కూడా తిడతాను కదా. ఇలాగా వాళ్ళ బాధలు వాళ్ళే. ఇంకోటి ఏంటంటే ఎంతో కొంత వాళ్ళ మీద ప్రేమ ఉంటుంది, ఎంతో కొంత పొట్లాలు పాడేసిన ప్రేమ ఉంటుంది కదా, తీసుకున్న ప్రేమ వాళ్ళకి ఇష్టం ఉండదు. కానీ ఏం చేస్తారు, అలవాటు మరిగారు అంటారు కదా. ఇప్పుడు ఎవరికన్నా మరిగారు, ఇంకెవరన్నా వాళ్ళు వదిలిపెట్టలేరు కదా, అలవాటు పడ్డారు అంటారు కదా. అలాగనమాట ఇదోటి. ఇప్పుడు దానికి పరిష్కారం చాలా ఈజీ. ఎలాగంటే ఇప్పుడు సజ్జల భార్గవరెడ్డిని తీసుకొచ్చారు. అతనికి శుభ్రం ఫుల్ రౌండ్ వేస్తే లైన్లోకి వస్తాడు. చేస్తారులే, ఎందుకు వదిలేరు. కానీ ఎందుకంటే వాళ్ళు రాసిన రాతలో, మాట్లాడించిన మాటలో ఇక్కడ కొన్ని విదేశీ అకౌంట్లు ఉన్నాయి. వాళ్ళ విషయంలో వాళ్ళని ఇక్కడ రప్పించడానికి వీళ్ళనే వాడుకోవాలి. అది కష్టమేం కాదు. ఎందుకంటే వాళ్ళు నీకు కోపం ఉంటుంది, కఠినంగా మాట్లాడచ్చు, ఒక స్టేజ్ వరకు దూషించినా కానీ పెద్ద ఉంటుంది. కానీ వాళ్ళు మరీ జుగుప్సాకరంగా పోతారు. వాళ్ళ విషయంలో అంత అడ్డగోలుకి వెళ్ళాల్సిన అవసరం లేదు. నీకు ఎంత కోపం నీకు ఏమవుతుంది?
ఇప్పుడు నువ్వు అన్ని తిట్లు తిట్టాడు చాలామంది, ఒక 2-3 అకౌంట్లు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఏమైనా కాపాడారా? కాపాడగలిగింది అది? అంతే కదండి. ఇప్పుడు రేపు మీరు ఎంత తిట్టినా కానీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఇంకా మీకు వాల్యూ లేకుండా పోద్ది. ఎందుకంటే అతను సన్నాసి, అతని వల్ల ఏమవుదో. ఇప్పుడు ఒక్కొక్కడు అంటారు కోటలో ఉన్నోటే పేటలో ఉన్నోటే అని. వాడి కోసం మీరు ఎంత అంటలు పడితే సుఖమే ఉంది. అతను నీరు గార్చేస్తాడు మిమ్మల్ని. కొన్నాళ్ళు పోయింది ఎప్పుడోకప్పుడు ఆ మధ్యలో ఒక అతను వచ్చాడు, వాళ్ళ అమ్మ పోయిందని టపాల్ వేసుకున్నారు పోలీసు వాళ్ళు. అలాగే మీరు ఏదో టైంలో వస్తారు, వాళ్ళు అడకం దొరికేస్తారు. అవునా కదా? కాబట్టి ఏదైనా శృతి మించకుండా, నేనన్నా సరే టీడీపీ సపోర్ట్గా మాడతాం, వాళ్ళని కూడా మనం తిట్టకూడదు. ఎంత తిట్టాలి? విమర్శ చేసుకోండి, అనవసరం తిట్టడం ఎందుకు? అది జుగుప్సాగా అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడాల్సిన అవసరం ఏముంది? వ్యక్తిగతంగా వెళ్ళటం అనవసరం కదా. రాజకీయంగా మాట్లాడుకోండి, ఏమైనా విమర్శించండి. సజ్జల భార్గవరెడ్డి గురించి మనం ఎందుకు మాట్లాడతామంటే, అతనికి ఉత్తమ మద్యం వదిలేసి అన్నీ వదిలేసుకుని ఇష్టమైనట్టు మాట్లాడి కుల స్త్రీలందరినీ విమర్శలు పాలు చేసి వాళ్ళు తిని కట్టు బొట్టు తిండి గురించి కూడా అసభ్యంగా మాట్లాడించాడు. కాబట్టి ఆడు మెళ్ళ ఇరిసేయమని చెప్తున్నాం, మనం కఠినంగా దండించమని చెప్తున్నాం. మళ్ళీ మాట్లాడితే నాలిక మీద అట్లో శర్రగా కాల్చి అంటించాలి. ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళకి తెలుసా నీకు? అట్లో శర్రగా కాల్చి అంటిస్తారు, చేతుల మీద పెడతారు కదా, పిర్రల మీద కట్టి అంటిస్తారు, వాతలు పెడతారు కదా, అలా వాతలు పెట్టాలి. అప్పుడు దారిలో గుర్తుంటుంది వాళ్ళకి. లేకపోతే వాళ్ళు ఇష్టమైనట్టు చేతిలో ఒక ఫోన్ ఉంది, అకౌంట్ లేదా కంప్యూటర్ ముందు కూర్చొని కామెంట్లు పెట్టేసి అవతలని నీరు గార్చేద్దాం అనుకుంటే ఆ రోజులు పోయి ఎవడ మీకన్నా గట్టిగా ట్రాయలో తిరుగుతారు, గట్టిగా సమానం చెప్తే వాళ్ళు వస్తారు. కొన్నాళ్ళు నడుస్తుంది, తిరిగి మీకు చీవాట్లు చెప్పు దెబ్బలు తగులుతాయి, పోలీస్ కేసులు ఇరుక్కుంటాయి. ఎవరి కోసం ఇరుక్కుంటున్నారు మీరు? అతని ఇంట్లో పెద్దవాళ్ళు కూడా చెప్పాలి, ఇలాంటి వాటిలోకి వెళ్ళకరా బాబు అని. ఎందుకంటే రేపు వాళ్ళు చదువుకుని పిల్లలు ఉంటారు, వాళ్ళ కెరీర్లో ఒకసారి కేసు అయిందనుకో, ఆడు ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ప్రతి దానికి కేసు అడ్డమవుతుంది. రేపు వద్ద నీకు ఆ రాజకీయ పార్టీలు పదవి ఇచ్చేద్దన్నా కానీ నీకు కేసు అడ్డమవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి ఎవడన్నా సరే. థ్యాంక్ యూ సార్.